అండి. హాయ్ మేడం. ఇప్పుడు మనకి ఏపీలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు స్వయంగా వెళ్లి ఇంటింటికి పెన్షన్ అనేది పంచుతున్నారు కదా. అది పార్టీకి ఆకర్షణ అంటే పార్టీని ఆకర్షించేందుకు పెంచుతున్నారు అనుకోవచ్చా? లేదండి, డెవలప్మెంట్ కోసమే. గత ప్రభుత్వంలో మనం వాగ్దానాలు చూసాం, ఈ ప్రభుత్వంలో మనం వాస్తవాలు చూస్తున్నాం. గత ప్రభుత్వం మనం చూసుకున్నట్టయితే 3,000 పింఛన్ ఇస్తానన్నారు. ఎలా ఇచ్చారు? ఇయర్లీ 250 అలా ఇంక్రీజ్ చేస్తా ఇచ్చారు. బట్ ఈ ప్రభుత్వాన్ని చూసుకుంటే ఇస్తామన్న వెంటనే 4,000 ఇచ్చేశారు. అది వాళ్ళ వాగ్దానాలు, ఇవి వాస్తవాలని చూడొచ్చు. అంటే ఈ విధంగా పెంచుకుంటూ పోతే మరి రెవెన్యూ లేని రాష్ట్రానికి ఇంకా అప్పులు ఎక్కువ అవ్వవా మరి? అప్పులు అవ్వచ్చండి, అప్పులు అవ్వచ్చు. బట్ కంపెనీస్ వచ్చి ఒక డెవలప్మెంట్ అనేది జరిగితే మన గవర్నమెంట్ కన్నా ఫండ్ రిఫర్ అవుతుంది కదా. మనకి ఒక డెవలప్మెంట్ అనేది వస్తే, కంపెనీకి వస్తే, కంపెనీస్ వచ్చి ఇలా ఫౌండ్ అని కొంచెం డెవలప్మెంట్ అవ్వచ్చు, రాజధానికి అవ్వచ్చు, మనకంటూ కావాలి కదా. ఇప్పుడు వాగ్దానాలు చేశారు, ఇలా ముసలి వాళ్ళకి 4,000 ఇస్తానని. మాట మీద నిలబడడం ఇంపార్టెంట్ కదా మనకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్ నుంచి ఎవరైనా కోరుకున్న డెవలప్మెంట్ అదనే కాదు, మిగతా పథకాలు అవ్వచ్చు, లేడీస్కి ఫ్రీ బస్ అవ్వచ్చు, నెక్స్ట్ మంత్ నుంచి అమలు అంటున్నారు. గత ప్రభుత్వానికి మనం ఎవరైనా కోరుకుంది ఏంటి? మార్పు, డెవలప్మెంట్. ఆ డెవలప్మెంట్ పరిధిగా వెళ్తున్నారు. పవన్ కళ్యాణ్ గారికి ఇంతకుముందు చూసుకుంటే మనకి ఎక్స్పీరియన్స్ అయితే ఏం లేదు, కానీ ఇప్పుడు ఆయనకి అనేక రకాలైన పదవులను ఇచ్చారు కదా. సో అవన్నీ కూడా మేనేజ్ చేయగలుగుతాడు అంటారా? ఇంతకుముందు ఎక్స్పీరియన్స్ లేదంటే అండి, పార్టీ స్టార్ట్ చేసి 10 years అయింది. ఈ 5 years లో ఆయన చాలా జ్ఞానం అనమాట. తనకు తెలుసు, అంటే ఎడ్యుకేటెడ్ పీపుల్ ఎలా చేయాలి ఏంటి అనేది మేనేజ్ 100% మేనేజ్ చేస్తారు. కావాలని సజెషన్స్ తీసుకుంటారు. పవన్ కళ్యాణ్ గారు జిజ్ఞాసు అండి, ఏదైనా తెలుసుకోవాలని కోరిక గలవాలి. సో ఇప్పుడు ప్రభుత్వం పరంగా చూసుకుంటే ఐటీ రంగాన్ని ఏమైనా డెవలప్మెంట్ అవకాశం ఉందా మరి? అవుతుందండి. మనం చూసుకున్నామంటే చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత స్విట్జర్లాండ్ కంపెనీస్ తో మాట్లాడారని వార్తలు కూడా వచ్చాయి. ఖచ్చితంగా మన ఐటీ మినిస్టర్ నారా లోకేష్ గారు దాన్ని చూసుకుంటారు. మనకి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు.